ఇయర్ 2019-2020 కోవిడ్ టైం ప్రపంచమంతా ప్రాణాలు పోతున్నారా బాబు అని బాధపడుతుంటే కొంతమంది నిబ్బగాళ్ళు టిక్ టాక్ పోయిందని బాధపడ్డారంట. నాకు తెలిసి అందులో ఇదిగో ఈ పెద్ద మనిషి కూడా ఉండే ఉంటాడు. ఈ ఫ్రూట్ గాడు టిక్ టాక్ లో నిబ్బా లవ్ ఫెయిల్యూర్ అండ్ నిబ్బా మోటివేషనల్ డైలాగ్స్ చెప్పేవాడు. జూన్ 2020లో వీళ్ళ దరిద్రం పోయింది, టిక్ టాక్ బ్యాన్ అయ్యింది అని అనుకునే లోపు మందల్ ఇన్స్టాలోకి వచ్చి అందులో కూడా రోత చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోతలో కూడా ఈ పెద్ద మనిషి ఉన్నాడు. అదే లౌడోలో కంటెంట్ తో, అదే రోత నిబ్బా డైలాగ్స్ తో. నా మీద ప్రేమ నీకు చిన్న చుక్కంత కూడా లేదు, కానీ నేను నిన్నెక్కడ కోల్పోతా అనే భయం మాత్రం సముద్రం అంతుంది. వాణ్ణి చూసి కొంతమంది కొండ నిబ్బగాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ కొండ నిబ్బగాళ్ళని చూసి పిల్ల నిబ్బా నిబ్బీలు కూడా స్టార్ట్ చేశారు. ఏది చూపించు అన్నా నీ పిల్ల స్నాపర్ చీచి, ఆ కరోనా వచ్చి మనుషుల ప్రాణాల వాల్యూ తెలిపితే ఇదిగో ఇలా ఈ పిల్ల నిబ్బగాళ్ళు మొగ్గుల మోటివేషన్ ఇస్తూ కాండం వాల్యూ పెంచుతున్నారు. సో ఈ రోజు మనం రోస్ట్ చేసేది కూడా ఈ పిల్ల నిబ్బగాలనే మావా. అండ్ ఈ వీడియో చూసే ముందు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, చిన్నగా బూతులుంటాయి. ఈ పిల్ల నిబ్బగాడి పేరు తెలంగాణ చోటా డాన్. నేటి బాలలే రేపటి లుచ్చలు అని ఏ పెద్ద మనిషి అన్నాడో గానీ అది వీణ్ణి చూసి అనుంటాడు. ఏంటి నిన్న నువ్వు ఇన్కంప్లీట్ లో పెట్టిన హోంవర్కా లేదా ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన హోంవర్కా? చీచి, నా కుత్త కింద 22 ఏళ్ళు వచ్చినా ఒక గలీజ్ మాట అంటేనే మింగుతారు. అలాంటిది వీడి మూతి మీద 2 వెంట్రుకలు లేవు, మాటకి ముందు గింజోడక మాటకి వెనుక గింజోడక అంటున్నాడు. ఎవడి ఈగో అయినా హట్ అయి వస్తే వీడి గోటీలతో గోటీలాట ఆడతాడు. అన్నా నీ పిల్ల స్నాపర్ నీ ఫోన్ లో ఉందని చాలా మర్చిపోకు. అది చేస్తున్నా మొత్తం సంసారం వాళ్ళ అమ్మ ఫోన్ లో ఉంది. ఉంటే ఉండనులే కానీ ముందు నాకు ఇది చెప్పు, ఇంతక టీ షర్ట్ ఎవరిది? కొంపదీసి మీ స్కూల్ ప్రిన్సిపల్ సార్దా లేదా మీ స్కూల్లో పనిచేసే ప్యూన్ అన్నదా? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఏం లేదు, ఎల్ సైజ్ లో ఉండే నువ్వే XXL సైజ్ ఉండే టీ షర్ట్ వేసుకుంటే డౌట్ వచ్చింది. కళలో కూడా అనుకోకండి, వీని పని అయిపోయింది, వీడు ఏం చేయలేడని. కొన్ని రోజులు ఆగండి, మళ్ళా కంబ్యాక్ ఇస్తా. కొన్ని రోజులు ఎందుకు ఆగలరా? ఓహో, కొన్ని రోజులైతే సమ్మర్ హాలిడేస్ వస్తాయేమో కదా. అయినా ముందు నిన్ను కాదురా, నీకు ఇలాంటి వీడియోస్ చేయమని చెప్పిన గొట్టంగాన్ని మింగాలి. నిన్నే ఇంత ఎర్రి పూల తయారు చేశాడంటే వాడు ఇంకెంత ఎర్రి పూల ఉంటాడో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రేవనని ఎవడెవడో మర్చిపోయిండో గుర్తు తెద్దాం. వచ్చే 2025 లా మనం ఏందో చూపిద్దాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. అమ్మా బంగారు కొండ, జర టీ షర్ట్ కి జిప్ వేసుకో రాదే. చూపించే బుద్ధి నీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. లోకానికి తెలిసే నీ విలువ. సరే ఇంకెంతసేపు ఆ పిల్ల నిబ్బగాడి గురించి రోస్ట్ చేద్దాంలే గానీ ఇప్పుడు పిల్ల నిబ్బి గురించి మాట్లాడుకుందాం. తన పేరే స్వీటీ. అలానే బ్యాక్ వెళ్ళిపో పాప, మళ్ళీ రాకు. ఒకవేళ వస్తే మీ మ్యాథ్స్ టీచర్ కి చెప్పి A+B3 ఫార్ములా అడగమని చెప్తా. తర్వాత నీ ఇష్టం. ఇంకా అర్థమైందా రాజా? వీళ్ళకి స్కూల్లో ఒక రైమ్ చెప్పండిరా అంటే ఒక్కటి చెప్పారు, కానీ ఇలా ఇన్స్టాలో మాత్రం వచ్చిరాని రైమింగ్ తో కొటేషన్లు బాగా చెప్తారు. ఇంకోసారి ఇలాంటి కొటేషన్లు చెప్తే మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి పంపిస్తా. ఒరే అసలు ఈ పాపెవర్రా? మన మిమిగోడ్ చెప్పిన గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ డైలాగ్ ని తెలుగులో కాపీ మింగి పెద్ద సిగ్మాలా ఫీల్ అయిపోతుంది. తెలిసిపోయిందా? పోనీలే వదిలేయండి. అంత మైండ్ ఉంటే ఇలాంటి లడ్డులో వీడియోస్ ఎందుకు చేస్తారు? నా లవడలోది. ఈ వీడియో గాని మీ అమ్మా నాన్న చూస్తే నువ్వు ఏడ్చే దాకా కొడతారు. అయినా మా అందరికి ఇదేం టార్చర్ రా బాబు. మిమ్మల్ని స్కూల్ కి వెళ్లి చదువుకోండ్రా అని పంపిస్తే ఇలా రోడ్ల మీద పడి ఏడుస్తూ మమ్మల్ని సావ మింగుతున్నారు. అన్నానికి 10 సార్లు చెప్పినా నువ్వు అట్టించుకుంటలేవు. అగర్చా నాకు పిచ్చి తగ్గింది అనుకో, అన్నా అనుకో, నా సిస్టమ్ మొత్తం కదిలిపిస్తా. అంతకన్నా ముందు సోలార్ సిస్టమ్ లో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయో చెప్పు. నాకు తెలీదు. పోనీ సోలార్ సిస్టమ్ గురించి జస్ట్ ఒక్క లైన్ అన్నా చెప్పు. నాకు తెలీదు. సరే అదంతా వదిలే, జస్ట్ సిస్టమ్ స్పెల్లింగ్ చెప్పు చాలు. నాకు తెలీదు అంటున్నానుగా. దీనమ్మ మళ్ళీ వీళ్ళనేదన్నా అంటే చైల్డ్ అబ్యూస్ అంటారు, కానీ వీళ్ళు చెప్పే మాటలు వింటే పాయింట్ లో ఎలుకలు వదిలేయాలనిపిస్తుంది. అలా కాదురా ఎరుపు కూడా.
సో ఇది మామాస్ ఈ రోజు వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీలైతే ఇలాంటి పిల్ల నిబ్బా నిబ్బి వేషాలు వేసే నిబ్బా నిబ్బీలకి షేర్ కూడా చేయండి. అండ్ మర్చిపోయా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.